అశోక్ నగర్లో ఫ్రీ గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్. దీనికి సంబంధించి ఎక్కడ ఏంటి అంటే యూపీఎస్సీ తీసుకున్న వాళ్ళకి ఫ్రీగా గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అలాంగ్ విత్ మెటీరియల్. అయితే ఇక్కడ రీసెంట్గా చూసుకుంటే గ్రూప్ 1కి సంబంధించి ఏపీలో 91 పోస్టులు, గ్రూప్ 2 750 పోస్టులు ఉన్నాయి కదా. దీనికి సంబంధించి కొన్ని లక్షల మంది దీని గురించి పోటీ పడుతూ ఉన్నారు. అందుకే నేనేమంటున్నానంటే ఇక్కడ ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 కానీ ఎక్స్క్లూజివ్ గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వడం అనేది మంచి విషయం కాదని నేను అనట్లేదు, కానీ దానికంటే కూడా యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వడం అనేది చాలా మంచి విషయం. మీరు రీసెంట్గా తెలంగాణకు సంబంధించింది కానీ ఏపీకి సంబంధించింది కానీ గ్రూప్ 1 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రమే ఎక్కువగా ర్యాంక్స్ వచ్చాయి. కావాలంటే మీరు ఒకసారి అనాలిసిస్ చేయండి, కొంచెం దానికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చిన టైంలో న్యూస్ ఛానల్స్ అన్ని అనాలిసిస్ చేయండి. వాళ్ళని టాపర్స్ ఎవరైతే ర్యాంక్ సాధించిన గ్రూప్ 1 టాపర్స్ ఎవరైతే ఉన్నారో, ర్యాంకర్స్ ఉన్నారో, సంబంధించిన ఇంటర్వ్యూస్ కానీ వాళ్ళకి సంబంధించిన ప్రెస్ నోట్స్ కానీ ఇవన్నీ చూడండి, మీడియాలో మాట్లాడినవన్నీ కూడా. సో వాళ్ళు క్లారిటీగా యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యారు, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యారు అని చెప్పి యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యారు. ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యారో గ్రూప్ 1 చాలా ఈజీగా క్రాక్ చేయగలిగారు. అయితే ఇక్కడ కూడా అందుకనే యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 అయితే యూపీఎస్సీ కోచింగ్ తీసుకుంటే మళ్ళీ గ్రూప్ 1 సపరేట్గా గ్రూప్ 2 సపరేట్గా అలా కాకుండా యూపీఎస్సీతో పాటు ఫ్రీగా గ్రూప్ 1 గ్రూప్ 2 అలాంగ్ విత్ మెటీరియల్ అలాంగ్ విత్ టెస్ట్ సిరీస్ అంతా కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. లేదు ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 కావాలి అనుకున్నా గ్రూప్ 2 కావాలి అనుకున్నా కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఎక్కడ అంటే ఏకేఎస్ఐఎస్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏకేఎస్ఐఏఎస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే చాలా ప్రీవియస్గా ఎప్పుడైనా మీరు ఒకటే చెప్పొచ్చేది ఏంటి అంటే ఏకేఎస్ఐఏఎస్ ఎందుకు బెస్ట్ అంటే చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. లైక్ మన 1-to-1 మెంటర్షిప్ కానీ, బెస్ట్ మెటీరియల్ కానీ, స్టాండర్డ్ బుక్స్ ప్రొవైడ్ చేయడం కానీ, బెస్ట్ ఫ్యాకల్టీ కానీ, అండ్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ విచ్ అలౌ యూ టు సిట్ విత్ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్. అంటే నేను ఎప్పుడైనా చెప్పే స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఇంపార్టెంట్ అంటే మీరు ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో కూర్చొని క్లాస్ విన్నాక నచ్చితేనే మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం చాలా మంది రీసెంట్ డేస్లో కనీసం ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయకుండా ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాడు. అలా కాదు, ఇక్కడ ఏకేఎస్ఐఎస్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారు సో దాదాపు 2 times వరకు ఇంటర్వ్యూ వెళ్ళారు, రాసిన ప్రతిసారి ప్రిలిమ్స్ క్లియర్ చేశారు. కానీ ఒక ఢిల్లీ ఇన్స్టిట్యూట్ని ఎదిరించి అరే మన వాళ్ళకి ఇక్కడ మంచిగా ఉండాలి, నేను సక్సెస్ కాలేకపోయాను కానీ మన హైదరాబాద్ నుంచి ఇక్కడి నుంచి ఢిల్లీ వాళ్ళకి మన సత్తా చూపించాలి, ఇక్కడి నుంచి మన యూపీఎస్సీ ర్యాంక్స్ ఎందుకు సాధించలేము, ఇంత బెస్ట్ అట్మాస్ఫియర్ ఉంది, ఇంత బెస్ట్ క్వాలిటీ, మనము ఢిల్లీకి వెళ్ళం కాదు, ఢిల్లీ ఫ్యాకల్టీనే హైదరాబాద్ తీసుకొస్తా, ఢిల్లీ మొత్తాన్ని ఇక్కడ నడిపిస్తా, అదే అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ క్రియేట్ చేస్తాను ఛాలెంజ్ తోటి ఏకేఎస్ఐఎస్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ ద షార్ట్ స్పాన్లోనే చాలా మంచి క్వాలిటీ తోటి కోచింగ్ ప్రొవైడ్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మెటీరియల్స్ విషయంలో, స్టాండర్డ్స్ బుక్స్ విషయంలో, అండ్ దెన్ ఎప్పటికప్పుడు స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ చాలా ఎక్కువగా ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయడానికి, ర్యాంక్స్ తెచ్చుకోవడానికి దోహదపడ్డారు. అండ్ దీనికి సంబంధించి సో ఈ యూపీఎస్సీతో పాటు ఫ్రీగా గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ లేదు, నాకు ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 గ్రూప్ 2 కావాలి, లేదా గ్రూప్ 1 కావాలి, లేదా గ్రూప్ 2 కావాలి అనుకుంటే ఎస్ యూ కెన్ ప్లాన్ ఫర్ దట్. సో ఇది ఒకసారి ఆలోచన చేసి ప్లాన్ చేసుకోండి. అండ్ మీకు జాయిన్ అవ్వాలి అనిపిస్తే జాయిన్ అవ్వండి. లేదు మీరు దీనికి సంబంధించిన డిస్కౌంట్ కావాలంటే మీరు నన్ను అడగవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే నా నుంచి జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి ఏకేఎస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా మనకు తెలిసిన ఇన్స్టిట్యూట్స్ ఇంకా చాలా ఉన్నాయి, ఏదైనా అయి ఉండొచ్చు. మీకు ఇబ్బంది అయితే నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా. ఓకే, నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా. ఏ ఇబ్బంది వచ్చినా నేను ఒకటి బాగుంది ఇన్స్టిట్యూట్ బాగుంది అంటే దానికి సంబంధించిన ఎలాంటి మీకు ఇబ్బంది జరిగినా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా. సో ఇంతవరకు ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ చాలా మంది పిల్లలు ఏకేఎస్లో జాయిన్ అయ్యారు, ఏకేఎస్ఐఏఎస్లో జాయిన్ అయ్యారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా. నాకు ఇంతవరకు కూడా ఏకేఎస్లో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ తప్ప ఫ్యాకల్టీ విషయంలో కానీ, రెగ్యులర్గా అంటే సిలబస్ కంప్లీట్ చేయడం విషయం కానీ, 1-to-1 మెంటర్షిప్ విషయం కానీ, టెస్ట్ సిరీస్ విషయం కానీ, అండ్ మేజర్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో ఆన్సర్ రైటింగ్ విషయం కానీ ఎక్కడా కూడా నాట్ ఈవెన్ సింగిల్ కంప్లైంట్ లేదు. సో అందుకని నేను చెప్పేటప్పుడు నాకు కూడా అరే నేను ఒక ఇన్స్టిట్యూట్ గురించి బాగుందని చెప్తున్నాను, అన్ని కనుక్కొని చెప్పాలి, స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకోవాలి. సో అలా నేను ఆలోచించే చెప్తా ఉంటాను. సో ఇది ఒకసారి ఆలోచించండి. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.